మనతో పాటు ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ అండ్ షమీపు రాజు ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి, నన్ను ఓడించడానికి బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని. ఆహ్, సరే రాజకీయంగా ఇప్పుడు వారి యొక్క సొంత నియోజకవర్గంలోనే వారి పార్టీ పరిస్థితి గురించి వారు చెప్పకనే చెప్పినారు. కాబట్టి రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నది. వారికి ప్రజల్లో వారు ఇచ్చిన హామీలు మరి సాధ్యం కాని హామీలు ఇచ్చినారు. ప్రజలనికి అన్నీ కూడా తప్పుదోవ పట్టించినారు. ప్రజలకి అన్ని అబద్ధాలు చెప్పి అధికారం చేజిక్కించడానికి అనేక అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి మరి అధికారం ఎక్కిన తర్వాత వాటిని నెరవేర్చలేక ఈరోజు ప్రజలకి ముఖం చూపెట్టలేక ప్రజలకు వెళ్ళలేక సతమతం అవుతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతాంగం అంతా కూడా రోడ్లపైనకి వచ్చి బాధపడుతూ ఉంటే వారికి సమాధానం చెప్పలేక వారికి భరోసా వేయలేక ఇబ్బంది పడుతున్న తరుణం. కాబట్టి ఇంత త్వరగా ఈ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. వారు అవలంబిస్తున్నటువంటి ఒక తీరే వారికి ఇదంతా శాపంలాగా మారింది. కాబట్టి వారు రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైన ఆరోపణలు వేరే పదే చేస్తున్నారు, పదే అదే మా ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం జరుగుతుంది, మా ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఒక విషయంలో ఒకటే స్పష్టంగా నేను అడగదలుచుకున్నాను. మరి నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి పార్టీ ఎమ్మెల్యేల పైన పట్టు లేదా? వారికి 63 ఎమ్మెల్యేలు ప్లస్ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే 64 మంది ఉన్నారు. వారి మాట వారు వింటలేరా? మరి వారి కంట్రోల్లో లేరా వాళ్ళు? వారి సమాధానం చెప్పాలి ఫస్ట్. కాబట్టి వారు కూలగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉందంటే మీరు మీ యొక్క ఎమ్మెల్యేస్కి సరిగా చూసుకోలేకపోతే ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి వారి యొక్క ఎమ్మెల్యేస్కే ముఖ్యమంత్రి పైన నమ్మకం లేదని స్పష్టమవుతూ ఉంది. ప్రజల్లో కూడా మరి ఈ ఒక ధోరణిని చూస్తూ ఉంటే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. పరిపాలన అటువంటి నడిపించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇవన్నీ కూడా వారికి ప్రజల నుంచి వచ్చేటువంటి ఆ ఒక రెస్పాన్స్, నెగిటివ్ రెస్పాన్స్తోనే మరి ఈ రకంగా వారు ఫ్రస్ట్రేషన్ కనపడుతూ ఉంది. కాబట్టి వారి పార్టీ పైన వారి పట్టు లేదు. వారు చూస్తూ ఉన్నట్టయితే వారు ఎంపీ అభ్యర్థులను కూడా మరి వేరే పార్టీ నుంచి డిక్లేర్ అయిన మా పార్టీ అభ్యర్థులను తీసుకున్నారు, మా క్యాండిడేట్లను తీసుకొని పెట్టినారు. దానిపైన కూడా కాంగ్రెస్ క్యాడర్లో వ్యతిరేకత వచ్చింది వారిపైన. కాబట్టి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి, స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. వారి యొక్క కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వారిని. ఓపెన్గా ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో గతంలో పనిచేసే శాసనసభ్యుడు ఓపెన్గానే వారి ముందే బాహాటంగానే గేట్లు తిరగడం మంచి పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో వారి మేనిఫెస్టోలో మేము 10th షెడ్యూల్ని ఖచ్చితంగా మరి దాంట్లో అమెండ్మెంట్ చేసి ఈ యొక్క ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేస్తారో ఒక పార్టీ పైన గుర్తించి ఒక గుర్తుపైన గెలిచి ఇంకా వేరే పార్టీ పోతారో ఇమ్మీడియట్గా వాళ్ళు డిస్క్వాలిఫై కావాలని చెప్పి చట్టాన్ని మేము బలోపేతం చేస్తామని చెప్పేసి వారు అంటా ఉంటే ఇక్కడేమో వారు దానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సహజంగానే వారి ద్వంద్వ వైఖరి కనపడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. వారు ఏం చేయాలో, వారి పరిపాలన ఏం చేయాలో, వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ చేయాలో అర్థం కాక ప్రజలకి సమాధానం చెప్పలేక సతమతం అవుతా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోతే తన పదవికి ఏమైపోతుందని చెప్పి ఒక భయాందోళనే ఉన్నట్టు కనపడుతుంది. పార్టీ నుంచి ఇంకా వలసలు ఆగినాయి అనుకోవచ్చా? ఎందుకంటే పదే చెప్తున్నారు టీఆర్ఎస్ నుంచి మాకు చాలామంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని. నేను అదే చెప్తా ఉన్నా కదా, కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి ఏంటంటే వారు రాహుల్ గాంధీ గారు ఏమో దీన్ని ప్రోత్సహించమని చెప్తున్నారు, వీళ్ళేమో వస్తారని చెప్తే ఎవరు వస్తారు, ఎవరు పోతారు? 12 మంది ఎమ్మెల్యేలు పార్టీలు చేరుతారని చెప్పేసి పెద్ద ప్రచారం చేసినారు. తుక్కుగూడ సభలో దగ్గర జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ సమక్షం. నేను అదే చెప్తా ఉన్నా కదా, తుక్కుగూడ సభలో చేస్తా అని చెప్పినారు, ఏమైంది? కాబట్టి అదేవిధంగా మరి గతంలో పీసీసీ అధ్యక్షుడు పనిచేసినటువంటి ప్రస్తుత ఇరిగేషన్ మినిస్టర్ గారు వారు కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 25 మంది ఎమ్మెల్యేలు మట్టు టచ్ ఉన్నారంటే మీరేమో ప్రజాస్వామిక పాలన అందిస్తామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల సమస్యలపైన టచ్లో ఉంటే పార్టీలకు వచ్చేసి అనుకుంటారా? కాబట్టి మీరు మీ యొక్క మార్పు తీసుకొస్తామని చెప్పినారు, మంచి పరిపాలన అందిస్తామని చెప్పినారు, ఎన్నో హామీలు ఇచ్చినారు. దానిపైన ఊసేత్తలేరు కదా. 100 రోజులు అయిపోయింది, దగ్గర వచ్చినాయి, మీరు ఎన్ని ప్రామిసెస్ ఉన్నాయి మీవి ప్రజలు అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈ తాత్కాలికంగానే ప్రజలు వేచి చూస్తారు సరైన సమయం కోసానికి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు ఏ పక్షాన ఉంటారు వాళ్ళు చూసుకోవాలా. వారి పరిపాలన 5 సంవత్సరాల గురించి వారికి అవకాశం ఇచ్చినారు. కాబట్టి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి, అభివృద్ధి కార్యక్రమాల పట్ల, వారు ఇచ్చిన హామీల పట్ల దృష్టి కేంద్రీకరించి వారు పనిచేయడానికి సిద్ధపడాలి తప్ప రాజకీయాలు చూసుకుంటూ పోతే రాజకీయాలకే పరిమితం అవుతారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి మీరు కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎలా ఉంది ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్? మంచి ఉంది, చాలా మంచిగా అభ్యర్థి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు చాలా యాక్టివ్గా ప్రజలతో మమేకం అవుతా ఉన్నారు. మా నాయకత్వం అందరూ కూడా వారి యొక్క అభ్యర్థిత్వం పట్ల హర్షం వ్యక్తం చేసి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అన్ని కాన్స్టిట్యూయెన్సీస్ మీటింగ్ అయిపోయినాయి, అన్ని డివిజన్స్ మీటింగ్స్ అవుతూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఆల్రెడీ మా కార్యకర్తలు, మా క్యాడర్ అందరూ కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నారు.
మంచి ఫలితం వస్తుంది. తప్పకుండా మా యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ని మంచి మెజార్టీతో గెలుచుకుపోతా ఉన్నాం. థ్యాంక్ యూ.